హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి వ్లాగ్స్. ఈరోజు దేవుడికి ఎంతో ఇష్టమైన అప్పాలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీని తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. అదే కప్తో బియ్యం పిండి వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ కూడా అని అంటారు. ఈ 3 బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ యాలక పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 కప్పులన్నర వాటర్ వేసుకోవాలి. పిండి ఎంతైతే ఉందో అన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. 2 కప్పులన్నర వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత వడపోసుకొని మళ్ళీ అదే గిన్నె శుభ్రంగా కడిగేసుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి వేసుకొని పిండి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి బెల్లం పాకం రావాలని ఏమీ లేదు. బెల్లం కరిగి మరుగుతున్నప్పుడే ఈ పిండి వేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చుకోవాలి. ఈ అప్పాలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి చాలా బాగుంటాయి. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా మొత్తం కలుపుకోవాలి. పిండిని బాగా మదాయించి కలపడం వల్ల క్రాకర్స్ రాకుండా అప్పాలు చాలా నీట్గా వస్తాయి. ఇలా చక్కగా స్మూత్గా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగానూ కాకుండా మరీ దలసరిగానూ కాకుండా చక్కగా ఈ టైప్లో ఒత్తుకొని మొత్తం పిండినంతా ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద బాణీలు పెట్టి ఆయిల్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వెంటనే కలపకుండా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కలుపుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో కనుక చేస్తే పగిలిపోకుండా చక్కగా వస్తాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఏ వ్రతంలోనైనా పూజలోనైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన చిటికలో చేసేసుకోవచ్చు. ఇవి మంచి కలర్ రాగానే తీసేసుకోవాలి. ఈ విధంగానే మిగతా వాటిని కూడా చక్కగా ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. వీటిని మాత్రం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ వేయించేసుకుంటే అప్పాలు రెడీ అవుతాయి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా అప్పాలు రెడీ అయినవి. ఈ క్వాంటిటీతో చేస్తే నాకు కరెక్ట్గా 108 అప్పాలు వచ్చాయి. ఇవి 3-4 రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇవే అప్పాలు మాలలా గుచ్చుకొని ఆంజనేయ స్వామికి వేస్తే మనం కోరుకున్న కోరిక తీరుతుందట. చక్కగా ఈ అప్పాలన్నీ రెడీ అయినాయి. మీకు కావాలంటే ఇలానే నైవేద్యం పెట్టుకోవచ్చు, లేకపోతే మాల చేసుకోవచ్చు. మనం ఇంట్లో తినాలనుకుంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా బెల్లంతో చేసిన అప్పాలు రెడీ. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఎంతో రుచికరమైన అప్పాలు రెడీ అయినాయి. ఇంకెందుకు ఆలస్యం,
మీరు కూడా ట్రై చేసేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.